హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా మందారం పువ్వు ఎంత పెద్ద పువ్వు పూసిందో? చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో? చెట్టు చూసారా ఎంత పచ్చగా ఉందో? ఇది హైబ్రిడ్ మొక్క అండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇంత పచ్చగా ఇన్ని మొగ్గలు, ఇలా గుత్తులు గుత్తులు మొగ్గలు రావాలంటే ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉండాలండి మనం. ఇక్కడ చిన్న కొమ్మ అయినా సరే దీనికి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇదంతా గెత్తమేనండి. చూసారా కాండంకి కూడా మొక్క వస్తుంది చిగురు. ఇంకా ఇలాగ పండుబారిపోయిన ఆకులు ఉంటే మాత్రం తీసుకోవాలి. ఇక్కడ ఒక్కటి వచ్చింది. చూడండి ఎంత పచ్చగా ఉందో, చాలా పచ్చగా ఉంది. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది పండాకు. చూసారా ఇదేం మొక్క అనుకుంటున్నారు? బంగాళదుంప మొక్క అండి. చిన్న బంగాళదుంప ఉంటే పడేసాను, మళ్ళీ వచ్చేస్తుంది. ఇగొట్టి చూసారా బంగాళదుంపలు ఎలా కనబడుతున్నాయో? కనిపించే బంగాళదుంపలు. ఇగొట్టి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది బంగాళదుంపలు. చూడండి ఇలా గుత్తులు గుత్తులు పుయ్యాలి అంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టే ఇలా పోస్తుందండి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయి? చూసారా ఇన్ని మొగ్గలు హైబ్రిడ్ మొక్కకు రావాలంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టానండి. ఒక పువ్వు వచ్చింది, రేపు ఇవన్నీ విడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. మీ ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. ఏమీ లేదు, చాలా సింపుల్ అండి. కిచెన్ వేస్ట్ అంతా ఒక 4-5 డేస్ నానబెట్టుకొని ఉంచుకున్నామంటే మంచి ఫెర్టిలైజర్గా తయారవుతుంది. అది మనం ప్రతి మొక్కకి డైల్యూట్ చేసుకొని ఇచ్చుకున్నామంటే మొక్కలు గుత్తులు గుత్తులు పువ్వులు పోస్తాయి, ఆకులు కూడా పచ్చగా ఉంటాయండి. వేసుకుందాం మందారం మొక్కకి. చూసారా చూసారా ఇంకోటి విడిపోతున్నాయి పువ్వులు. తెల్లవారండి 7 అయింది, ఇంకా విడుతున్నాయి. జస్ట్ 4 మొగ్గలు. ఇంకా నిన్నటిది ఈరోజుది కలిపి తీసానండి వీడియో. ఇంకటి బాగున్నాయి కదా పువ్వులు. ఇలా పుయ్యాలంటే మీకు ఫెర్టిలైజర్ చూపించాను కదండి, అది రోజు తప్పించి రోజు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆవు పిండి కూడా కొంచెం వాటర్లో కలిపి వేసుకున్నామంటే ఇవి ఇంకా బాగా పువ్వులు పోస్తాయండి. గుత్తులు గుత్తులు ఇలాగే పోస్తాయి. చూసారా గుత్తులు ఎలా పూసాయో? ఇంకోటి ఇది హైబ్రిడ్ అండి, అయినా సరే చూసారా ఎలా పోస్తుందో? పెద్ద పువ్వులు, చాలా పెద్ద పువ్వులు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మట్టి మాత్రం చాలా లూజ్గా ఉండాలండి. చూసారా మట్టి ఇంకోటి ఎలాగుందో? ఇప్పుడు వాటర్ వేయలేదు, రాత్రి వర్షం పడింది, ఎంత తడిగా ఉంది. నెక్స్ట్ ఇది చూసారా టీ గుండ అలాగుంది. టీ గుండ ఎలాగుంటుందో అలాగే ఉంది. చూసారా ఎలాగే ఉండాలి మట్టి ఎప్పుడూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.